జగన్కైతే అవమానించడానికి సిద్ధపడుతున్నారా? ప్రస్తుతం వినబడుతున్నది ఏంటంటే ప్రతిపక్ష స్థానం ఉండదు అసెంబ్లీలో. మామూలుగా అయితే ఏంటంటే అధికార పక్షం తరపున ప్రమాణ స్వీకారం అయ్యాక ముఖ్యమంత్రిది, ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్ష స్థానం లేదు కాబట్టి అందరితో పాటు జే అనే పేరు వచ్చేదాకా, అంటే ఏబిసిడీలు ఆల్ఫాబెట్లో వస్తుంది, అట్లాగే జే అనే పేరు వచ్చేదాకా కూడా జగన్ని కూర్చోబెట్టాలని, అదే సందర్భంలో మామూలు ఎమ్మెల్యేల సరసన, ఎందుకంటే ప్రతిపక్ష స్థానం ఉంటే ఫ్రంట్ రోలో ఒకవైపు ప్రతిపక్ష అధికార పక్షం ఉంటుంది, ఇంకోవైపు ప్రతిపక్షం ఉంటుంది. అలా కాకుండా జగన్ని వెనకాల ఎక్కడో చోట మామూలు ఎమ్మెల్యేల మధ్యలో వెనక లైన్లలో ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెనక్కి కూర్చోబెట్టాలని ప్లాన్ చేస్తున్నారన్నటువంటి ప్రచారం ఒకటి నడుస్తోంది. అదే సందర్భంలో అధికార పక్ష నాయకుడికి ఒక ద్వారం, ప్రతిపక్ష నాయకుడు వెళ్ళడానికి ఒక ద్వారం ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి జగన్ మామూలు ఎమ్మెల్యే లాగానే అక్కడ పార్కింగ్లో కారు పెట్టేసుకుని నడుచుకుంటూ వెళ్ళే విధంగా ఆపాలని, ఇవన్నీ జరగాలని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చంద్రబాబు గారికి చెప్తున్నారు. అది చేస్తారా అంటే ఆ విధమైనటువంటిది పరాభవం జగన్కి రుచి చూపించాలి అన్నటువంటి కసితో ఉన్నటువంటి వేళ ఆ రూట్లోనే చేస్తారా మరి కాసేపట్లో తేలుతుంది.